వాలంటీర్ అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి తెలియదండి. వాలంటీర్ చేసే సేవలు కానీ, వాలంటీర్ చేసే శ్రమ కానీ, వాలంటీర్ చేసే పనులు కానీ ఫస్ట్ ఆయనకి తెలుసుంటే ఆయన ఇలా మాట్లాడేవారు కాదు. ఇప్పుడు వ్యక్తిపరంగా ఉంటే మీరు ఏదైనా చూసుకోవాలి. మీరు పార్టీ పరంగా మాట్లాడాలనుకుంటే వాలంటీర్స్ని లాగకూడదు. ఒక వాలంటీర్ తప్పు చేస్తే ఆ వాలంటీర్ గురించి శిక్షించండి, మేము ఒప్పుకుంటాం. కానీ మొత్తం వాలంటీర్ వ్యవస్థ మొత్తం కిడ్నాపులు చేసి ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తున్నారు అంటానికి మేము ఒప్పుకోండి. ఎందుకంటే ఒక అమ్మాయిగా నేను దీనికి ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరూ దీన్ని చూసి ఉదాహరణగా ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా బాధపడుతున్నామండి. అమ్మాయి కాదు, వాలంటీర్స్ అని తెల్లారుజామున లేచి 5ంటికి మేము పెన్షన్లు ఇచ్చి, మేము అమ్మఒడి కానీ, వితంతు పెన్షన్ కానీ, మరి ఒంటరి మహిళా పెన్షన్స్ కానీ వితంతులు టార్గెట్ చేసి మేము అక్కడ సప్లై చేస్తున్నామన్న ఒక్క మాట మీరు అంటున్నారు. మీరు వచ్చి చూసారా? మేము ఆ పనులు చేయడం మీరు చూసారా? చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారా? పట్టుకుంటే మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఈ రోజు ఎందుకు వాలంటీర్స్ గురించి మీకు ఒక నిఘా వేశారంటున్నారే, మరి ఆ నిఘాలో ఎక్కడ నిరూపించలేదే వాలంటీర్సే తీసుకువెళ్తున్నారని? మీకేమైనా వాలంటీర్ ఎవరన్నా టైఅప్ అయ్యారా? అదేమైనా విఫలమైందా తీసుకెళ్లటంలో? నేను ఇది మీకు క్వశ్చన్ వేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి. ఆ వాలంటీర్ ఏమైనా హెల్ప్ తీసుకొని ఆ నిఘా ఒక అమ్మాయిల గురించి అడిగితే ఆ వాలంటీర్ చెప్పలేదమ్మా నాలాగా. అందుకే మీరు రివర్స్ గేమ్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. మీరు ఒక వాలంటీర్లు కానీ ఆ వ్యవస్థ గురించి కానీ జగన్ గారు నడిపించి ఆ వ్యవస్థ మొత్తం మీద మీరు అవమానకరంగా మాట్లాడారు. మాకు అది నచ్చలేదు. మీరు ఏదన్నా అంటే మీరు తప్పు చేస్తే తప్పు ఇదని ఒప్పుకోండి, అంతేగాని తప్పుడు ప్రచారాలు వాలంటీర్స్ మీద చేస్తే మేమైతే ఒప్పుకోం. అసలు మీరు ఏ అర్హతతో మాట్లాడుతున్నారండి? అసలు వాలంటీర్స్ ఇలాంటి వాళ్ళని మీరు ఏ నిరూపించి మాట్లాడుతున్నారో నాకు గట్టిగా తెలియాలనుకుంటున్నాను. నేనైతే పొద్దస్తమానం మా క్లస్టర్లో ఉండి నాకున్న 120 కుటుంబాలతో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. మరి ఏ రోజు కూడా మరి మా ఇంటికొని మా వీధికి కానీ వచ్చి మీరు సర్వే ఏం చేయలేదే? మీరు వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని మీరు తప్పుడుగా అన్నారు, ఎందుకని అన్నారు? దానికి నాకు ఆన్సర్ కావాలండి. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ వచ్చి చెప్తేనే మేము ఒప్పుకుంటాం. దీనికి మాత్రం మేము ఒప్పుకోమండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో 30,000 మంది కిడ్నాప్ అయ్యారు. అందులో 18,000 మంది ఆచూ కూడా ఆయనే చేశారేమో కిడ్నాప్ చేశారు. మాకైతే తెలియదండి. మేము ఏదన్నా చెప్తాం, పథకాలు చెప్పమంటే వివరించి చెప్తాం. కిడ్నాపులు చేసావంటే మేము కిడ్నాపులు చేసేవాళ్ళం కనిపిస్తున్నాం ఆయనకి. ఆయన చేసి మా మీద తోసేయడమోనండి, మేము అదే అనుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్ష రాజకీయాలు ఎక్కువైనాయి, లేడీస్ పరంగా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అనేసి కూడా చెప్తా ఉన్నారు. మరి నాకైతే తెలియదండి. ఆయన ఏమైనా చేశారేమో లేకపోతే ఆయన ఏమైనా పెట్టి చేయించారేమో తెలియదు. కేంద్రం నుండి కూడా ఒక నివేదిక వెలువడింది జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేసి కూడా ఆయన ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే మంచి చేసే వాళ్ళ మీద ఎప్పుడూ తప్పుడు ప్రచారం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడపాలని ఆయన నిద్రాహారాలు మాని చేస్తున్నారండి. ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టిందే అందుకు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని పెట్టారు. మరి అది నచ్చని వాళ్ళు 100 మంది ఉంటారండి. ఇప్పుడు మంచి చేస్తే వెనకాల చెడు కనిపిస్తుంది, ఆయనకి అందులో చెడు కనిపించింది. కావాలంటే ఆయన ఏదైనా మంచి పని చేయమనండి, అంతేగాని తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేయొద్దు. పవన్ కళ్యాణ్ పిచ్చి కోతలకు వస్తా ఉన్నావు. నువ్వు రాజకీయ నాయకుడిగా ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరావు. ఎందుకంటే రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల తరపున పోరాడాలి. నువ్వు ప్రజల తరపున పోరాడట్లా. ప్రజల్లో ఉన్న వాళ్ళే వాలంటీర్ల మనసే తెలుసుకోలేకపోతే, ప్రజలకు మంచి చేస్తున్న వాళ్ళ గురించే తెలుసుకోలేకపోతే నువ్వు ఏ విధంగా నాయకుడు అవుతావు? 2 చోట్ల ఓడిపోయావంటేనే నువ్వు నాయకత్వానికి కానీ రాజకీయ నాయకుడు కానీ పనికి రావని చెప్పి స్పష్టమైపోయింది. ఇప్పుడు ఏ విధంగా నువ్వు రాజకీయ నాయకుడు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటావు? నీ వల్ల కాదు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు కానీ, రాష్ట్రంలో ఉన్న అనేక మంది నాయకులు గారు కానీ ప్రజల కోసం ప్రతి ఇల్లు గడప తిరుగుతూ వాలంటీర్లందరినీ ఎంతో దగ్గరగా తీసుకొని ప్రేమగా పలకరిస్తూ ప్రజలకు చేరువవడానికి ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు కనీసం ఒక్కరినైనా ఆదుకున్నావా? ఒక్కరి గురించైనా పట్టించుకున్నావా? ఏదో వాహనం ఎక్కావు, అదేదో లారీ ఎక్కావు, నీ నోటికి వచ్చింది వాగుతావు, కోనకు వచ్చిన టూగిపోతావు, ఎట్టంటావు అట్టంటావు. ఏందా నువ్వు చేసేది? అది తప్పు స్వామి. ప్రజల గురించి ఆలోచించు స్వామి. నువ్వు ఇదొకటే చెప్తున్నాను. వాలంటీర్ వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని మాత్రం కోరుకుంటున్నాం. నిన్ను ఖండిస్తున్నాం. ఈరోజు ఇష్టానుసారంగా వాలంటీర్ని పెట్టుకుని దూషిస్తూ ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ ఉన్నా, మీరు కులగజ్జిలాగా కులాన్ని పెట్టుకుని మొన్నటి వరకు కులం అని కులగజ్జితో అయిపోయింది. దట్టపుత్రుడిలాగా అనిపించుకున్నారు. ఇప్పుడు ప్యాకేజీకి అయ్యానని కూడా ఈరోజు వాలంటీర్స్ కూడా అనే రీతిగా ఈరోజు నువ్వు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఏంటి నువ్వు అనేది? వాలంటీర్స్ అనేది
మేము వెంటగా వెళ్ళి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నామా? నీ కళ్ళు కాకులెత్తుగా నేను అడుగుతా ఉన్నా ఈ రోజున. ఏ వాలంటరీ అదే 5 గంటలకు పోయి వాలంటరీ 5 గంటలుగా గడప కట్టి గడపకి వెళ్ళి అవ్వతానికి పెంచలేస్తారు. నీ కళ్ళు కాకులెత్తుకెళ్ళినా ఏ అప్పుడన్నీ మాట్లాడాల వాలంటరీ గురించి. వాలంటరీ అంటే ఒక వ్యక్తి కాదు, ప్రజల సైనికుడిగా ప్రజలకి ఒక భరోసాగా ఉండే వ్యక్తి ఈరోజు గ్రామ వార్డు వాలంటీర్ అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకటే తెలియజేస్తాను, వాలంటీర్ ద్వారా వాలంటీర్ జోలికి రావద్దు. ఎందుకంటే వాళ్ళు ప్రేమిస్తే మంచిగా చేస్తారు, అడ్డం వస్తే తొక్కి పడేస్తారని కూడా తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వాలంటీర్ గురించి వచ్చేట్లా మాట్లాడుతున్నావు. నువ్వు అసలు చేయాల్సిన పని అంటే నువ్వు దమ్మున్నాడు అయితే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్చుకో వెళ్ళి. అంతేగా వాలంటీర్ మీద పడితే 2 చెంపలు పగిలిపోతాయని కూడా తెలియజేస్తాను పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత, వాలంటీర్ల అధికారం వచ్చిన తర్వాత 30,000 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. అందులో 18,000 మంది ఇంతవరకు వాళ్ళ ఆచూకీ కూడా దొరకలేదనేసి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంతమంది? 18,000 మంది ఇంకా దొరకలేదు, వాళ్ళ ఆచూకీ కూడా దొరకట్లేదు అనేసి కూడా చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అదే వాళ్ళు దొరకట్లంటే నువ్వు ఎత్తుకెళ్ళిపోయావు. నాకు తెలిసి నాకు ఇప్పుడే డౌట్ వస్తుంది ఆ మాట అంటే. నువ్వు ఎత్తుకెళ్ళిపోయావు 18,000 మంది. మరి నువ్వే ఎత్తుకురా, మరి నువ్వు ఎత్తుకురావాలిగా. మరి ఏడవడో లెక్కలు చెప్పారు వాళ్ళు. అసలు కేంద్రం అసలు ఇది ఎవరిది? కేంద్రం చెప్పకుండా నువ్వేడో గొట్టంగాడి చెప్పడానికి మధ్యలో వచ్చి మరి కేంద్రమే చెప్పిందని చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఏ కేంద్రం చెప్పింది? నరేంద్ర మోడీ చెప్పాడా లేదా జేసీ నడ్డా చెప్పాడా? ఎవరు చెప్పారు చెప్పండి, రమ్మని బయటికి. అంతేగా పిచ్చలు వాగితే వాలంటీర్ వేస్తే వాగితే చంపలు పగిలిపోతాయి. ఇంకా తెలియజేస్తా ఉన్నా. వాలంటీర్ జోలికి నువ్వు వచ్చేది. వాలంటీర్ అంటే ఎవరు? ప్రజా సేవకుడు. ఆడికొచ్చి అడ్డం వచ్చినట్టు వస్తే గతంలో ఒకటి కాదు కదా, నీ మొక్కన ఒకటి కూడా ఉండదని తెలియజేస్తాను పవన్ కళ్యాణ్. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ప్రజలకు నాయకుడిగా అవ్వాలంటే ప్రజల్లోకి రా, ప్రజల సమస్యలు తెలుసుకో, ప్రజల కోసం పోరాడు. అంతేగాని కొడగజ్జిలాగా ఒక యూత్ని తెచ్చి యాత్రలు చెప్తే ఇప్పుడు పగిలిపోతాయి ఒక్కొక్కడి కనుక తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆడపిల్లల పట్ల అవి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దయచేసి అటువంటి మాటలు అనేది మాట్లాడకూడదు. వాళ్ళ కుటుంబాల్లో ఆడపిల్లలు అనేది ఉన్నారు. బయట మీరు వచ్చి సభ్య సమాజానికి ఏమి మీరు తెలియజేస్తున్నారు అన్నది తెలియదు. మాకు సేవ చేయాలనే ఆశ ఉండేది. సేవ చేయాలి అంటే మాకు అంత స్తోమత అనేది లేదు. మేము జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక అవకాశం అంటూ ప్రజలకి సేవ చేయడానికి ఒక అవకాశం అనేది మాకు వచ్చింది. దాన్ని మేము ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క బెనిఫిషరీకి, ప్రతి ఒక్క కుటుంబానికి ఏదైతే నిత్యావసరాలు కానీ ఏదైతే స్కీములు ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఎటువంటి స్కీములు అనేది లేవు. ఇప్పుడు వచ్చిన స్కీమ్స్ ప్రకారం ప్రతి ఒక్క స్కీమ్ అనేది మేము ప్రతి ఒక్క ఇంటికి తెలుసుకొని ప్రతి ఒక్క స్కీమ్కి అప్లై చేయడం అనేది జరుగుతుంది. మీరు ఎక్కడో ఉండి మాట్లాడటం కాదండి. దయచేసి మా క్లస్టర్కి రండి, వచ్చి పలానా వాళ్ళు ఇలా వర్క్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మీరు ఏదైనా మాట్లాడినప్పుడు మేము దానికి కట్టుబడి ఉంటాం. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేసి ఆడపిల్లల్ని చులకన భావం అన్నది మీ దృష్టిలో అయితే ఉండొచ్చు, కానీ మేము దానికైతే ఒప్పుకోవట్లేదండి. దయచేసి మీరు ఏదైతే మాటలు మాట్లాడి ఉన్నారో వాటిని ఖండిస్తున్నాము. దయచేసి ఈ మాటలన్నీ అసలు మళ్ళీ మీరు రిపీట్ చేయకండి.